హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మన వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో చాలామంది అయితే ఇంద్రమ్మ ఇల్లు గురించి అప్లై చేయాలా లేదా, మేము ఆల్రెడీ అప్లై చేసాం కదా, ఇప్పుడు చేయాలా లేదా అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇంతకు ముందుకు అయితే మనకి ఫ్రీలా ఇస్తుందని అయితే చెప్పడం అని జరిగింది. సో అప్పుడైతే మనకి చాలామంది ఈ ప్రజాపాలన అప్లికేషన్ అయితే చేసుకోవడం అని జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఏంటంటే మీరు 6 లక్షలు కట్టాలి, అప్పుడు మేము 5 లక్షలు ఇస్తాము, సో 11 లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టి మీకు ఇస్తామని అయితే చెప్తున్నారు. సో చాలామంది ఇక్కడైతే డిసప్పాయింట్ అవుతున్నారు. సో చాలామంది అప్లై చేసుకోలేకపోతున్నారు, మా దగ్గర పైసలు లేవని. సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలా లేదా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. చూసుకున్నట్టయితే మనకి గత ప్రభుత్వం కేసీఆర్ అయితే ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో అవి మనకి ఫ్రీలో ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 లక్షలు అయితే మనం ఎవరైతే అప్లై చేసాలో వాళ్ళు కట్టుకోవాలంటే 5 లక్షలు అనేది గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ అయితే రావడం అని జరుగుతుంది. సో ప్రజెంట్ మీరు ఒకవేళ మీ దగ్గర 6 లక్షలు ఉంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి అక్కడ 150 రూపాయలు పెట్టి ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్తో పాటు 10,000 అయితే కట్టాల్సి ఉంటుంది. 10,000 కట్టిన తర్వాత ఒకవేళ మీకు ఇల్లు వస్తే ఆ 10,000 అనేది మైనస్ అయిపోతుంది. ఒకవేళ ఇల్లు రాకుంటే ఆ 10,000 అనేది మీ అకౌంట్లో అయితే మళ్ళీ రిటర్న్ రావడం అని జరుగుతుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ 10,000 అయితే మేము కట్టొచ్చు, కానీ ఈ 6 లక్షలు ఎలా కట్టాలనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవ్వడం అని జరుగుతుంది. సో నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర 6 లక్షలు మాత్రం ఉంటేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు తర్వాత అప్లై చేసిన ఒకవేళ మీరు అప్లై చేసి 10,000 తోటి ఒకవేళ మీకు ఇల్లు వచ్చినా మీ దగ్గర ఒకవేళ 6 లక్షలు వెళ్ళకపోయినా ఈ మళ్ళీ 10,000 అనేది మీకైతే రిటర్న్ రావడం ఉండదు. ఒకవేళ ఇల్లు రాకుంటేనే రావడం అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర 6 లక్షలు ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి అని అయితే నేను చెప్తున్నాను. చాలామంది ఈ సేవ దగ్గరికి వస్తున్నారు, ఈ పైసలు ఇంత అమౌంట్ కట్టాలనగానే వాళ్ళైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం అని జరుగుతుంది. అండ్ చాలామందికి తెలియదు ఏం అంటే మనకి ఫ్రీలు ఇస్తున్నారో ఏమో మళ్ళీ అప్లై చేసుకోవాలనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారు. మనం ఒకవేళ 6 లక్షలు ఇలా కట్టాలని అయితే వాళ్ళకి అక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో చాలామంది అలాగా వెళ్ళిపోతున్నారు, రిటర్న్గా 6 లక్షలు ఎడికలు కట్టాలనేది అయితే. సో అయితే గవర్నమెంట్ అయితే మనకి చాలా బ్యాడ్ న్యూస్ అయితే ఇవ్వడం అని జరిగింది. సో చాలామంది ఎవరైతే అప్లై చేశారో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఇంతకుముందు ఈ ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేసాం కదా, ఇవి వస్తాయా లేదా అని అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అప్డేట్ లేదు, అది ఇస్తారో లేదా అనేది. సో ఇవైతే ఇప్పుడు అయితే కడుతున్నారంట, ఫ్రీలా ఏదైతే ఇస్తానన్నారో దానికైతే ఇంకా మనకి ఏం అప్డేట్ లేదు అండ్ కన్స్ట్రక్షన్ అనేది కాలేదు. సో ఇప్పుడు ఏదైతే 6 లక్షల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారో ఇవి మాత్రం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అనేది మొన్న రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి అది స్టోన్ ఇనాగ్రేషన్కి వచ్చారు కదా, సో ఇదైతే స్టార్ట్ చేయడం అని జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన గిట్ట చెప్పడం అనేది ఏంటి అంటే మనకి ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది పెద్ద స్కామ్ అయితే చేయబోతున్నారు. సో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్పడం అనేది జరిగింది. సో కావాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, మనకి ఆయన మొన్న అయితే చెప్పడం అని జరిగింది. సో ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది చాలా పెద్ద స్కామ్ చేయబోతున్నారు అని. సో చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి అనమాట. సో ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ వస్తే నేను మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్, మన ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.